యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనాన్ని అసహించుకొనండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే మరి నీ చుట్టుపక్కనున్న నీ సమాజం, నీ ఫ్రెండ్స్, నీ బంధువులు, దైవ సేవకులు నిన్ను పరీక్షిస్తారు. ఎందుకంటే దేవుణ్ణి నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో మరి లోకాన్ని నువ్వు అంతగా అసహించుకుంటావు అని వాళ్ళు పరీక్షిస్తారు. దేవుణ్ణి ప్రేమించువాడు చెడుతనాన్ని ఎంతగా అసహించుకుంటాడో పరీక్షింపబడతాడు. కాబట్టి నువ్వు పాపంలో దొర్లుతూ పవిత్రతలో అంటుకట్టబడి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే నువ్వు ఖచ్చితంగా అబద్ధమాడుతున్నావు. నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి కాదు. నిజంగా దేవుని ప్రేమ నీలో లేదు. నిజంగా దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తా ఉంటే చెడుతనాన్ని అసహించుకుంటావు. మరి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఏముంటదంటే, లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని వాక్యం సెలవిస్తూ ఉంది.